ఈరోజు మనం ఒక తాతగారి కథ విందాం. ఈ కథలో ఒక పవర్ఫుల్ ఫినాన్షియల్ లెసన్ ఉంది. ఇది మనందరం డబ్బు గురించి ఆలోచించే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఓకే, సూటిగా విషయంలోకి వద్దాం. కథని మొదలుపెట్టే సలహా ఏంటో తెలుసా? డబ్బు అస్సలు దాచొద్దు. వినడానికి చాలా షాకింగ్గా ఉంది కదూ? మనం చిన్నప్పటినుంచి విన్నదానికి ఇది పూర్తిగా వ్యతిరేకం. అసలు ఒక తాతగారు ఇలా ఎందుకు అంటారు? ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మనం ఆయన కథ వినాల్సిందే. ఆయన అనుభవంలోనే ఈ విచిత్రమైన సలహా వెనుక ఉన్న అసలైన తెలివి దాగి ఉంది. సరే, మన కథ ఒక చిన్న పల్లెటూరులో మొదలవుతుంది. అక్కడ ఒక ముసలాయన ఉండేవారు. ఆయన ఎలాంటివాడంటే పనులు కన్నా ఎక్కువగా కాలలు కంటూ బ్రతికేవాడు. ఇక్కడ చూడండి, ఒకవైపు ఆయన కలలు, మరోవైపు కఠినమైన నిజం. ఎప్పటికైనా నేను ధనవంతున్నవుతాను అని ఆయన అనుకుంటే ఇంట్లో చూస్తే బీరువా ఖాళీగా ఉండేది. ఒక దుకాణం పెడతాను అని కలలు కంటుంటే ఇంట్లో తినడానికి రొట్టెలేదు, బియ్యం లేవు. ఆవును కొంటాను అనుకునేవాడు, కాని కుటుంబం మాత్రం పస్తుల్తోనే ఉండేది. చూశారా, కలలకి వాస్తవానికి ఎంత తేడా ఉందో? అప్పుడాయన భార్య అంది, కలలు చూడటానికి బాగుంటాయి కాని అవి మన కడుపు నింపలేవు కదా అని. ఆ మాటలు, ఆకలితో ఉన్న మనవడి ముఖం ఆయన్ని కదిలించాయి. అప్పుడే కలల ప్రపంచం నుంచి బయటికి వచ్చి ఏదైనా చెయ్యాలి అని నిర్ణయించుకున్నారు. అలా ఆ తాతగారు పొలంలో కూలి పనికి వెళ్లడం మొదలుపెట్టారు. ఊలో వాళ్లు చెప్పిన మాటలు విని ఒక కొత్త పద్ధతి మొదలుపెట్టాడు. అదేంటంటే దొరికిన ప్రతి పైసా, ప్రతి నాణెం దాచడం. ఈ పొదుపు ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. మొదటి నెల ఖాళీగా ఉన్న గాజు సీసాలో కొన్ని నాణేలు గల్ గల్ మని పడ్డాయి. 6 నెలలు గడిచాయి. ఆ సీసా సగం నిండింది. కాని ఆ కుటుంబం తినే తిండి తగ్గించుకోవాల్సి వచ్చింది. సరిగ్గా 1 సంవత్సరమయ్యేసరికి ఆ సీసా పూర్తిగా నిండిపోయింది. వాళ్ల కళ్లల్లో అదొక పెద్ద ఆశ, రేపటి మంచి రోజులకు ఒక చిహ్నంలా కనిపించింది. కాని వాళ్లు ఊహించనిది ఒకటి జరగబోతోంది. ఆ డబ్బుల జాడీ పట్టుకుని తాతగారు చాలా గర్వంగా మార్కెట్కి వెళ్లారు. ఇంక తన కుటుంబానికి మంచి రోజులు వచ్చాయని సంబరపడ్డారు. కాని అక్కడ ఆయనకు జీవితంలో మర్చిపోలేని ఒక పెద్ద గుణపాఠం ఎదురుకాబోతోంది. ఇక్కడ చూడండి, ఆయనకు మార్కెట్లో ఎదురైన షాకేంటో. ఆయన మనసులో ఏముంది? తన దగ్గరున్న డబ్బుతో 3 బస్తాల మొక్కజొన్న కొనొచ్చనుకున్నాడు. కాని నిజంగా కొనగలిగిందెంత తెలుసా? కేవలం 1.5 బస్తాలు మాత్రమే. ఏంటిలా అయింది అని దుకాణదారున్నడిగితే, అయ్యా, ధరలో పెరిగాయి అని చెప్పాడు. ఆయన కష్టపడి కూడబెట్టిన డబ్బు విలువ సగానికి పడిపోయింది. అంటే ఆయనకి అప్పుడు అర్థమైందన్నమాట, డబ్బుని అలా ఊరికే ఒకచోట పెడితే దాని విలువ అదే ఉండదు. కాలం గడిచే కొద్దీ దాని శక్తి తగ్గిపోతుంది. దీన్నే మనం ద్రవ్యోల్బణం అంటాం. ఇది మనందరం గుర్తుంచుకోవాల్సిన చాలా ముఖ్యమైన విషయం. నిజమే, ఆయన చాలా నిరుత్సాహపడ్డాడు. కాని వెనకడుగు వేయలేదు. ఆయన తన చుట్టూ ఉన్నవాళ్ళని గమనించాడు. తన పక్కింటివాళ్లు చాలా ప్రశాంతంగా, ఏ చింతా లేకుండా కనిపించారు. వాళ్ళని చూశాక ఆయన మెదడులో ఒక చిన్న ఆలోచన మెరిసింది. ఆ ఆలోచనే ఈ ప్రశ్న: మనం కోళ్లను కొంటే ఎలా ఉంటుంది? చూడండి, ఇక్కడే అసలు మలుపుంది. డబ్బుని దాచుకోవాలి అనే ఆలోచన నుంచి డబ్బుతో ఏదైనా సృష్టించాలి అనే ఆలోచనకి మారారు. ఈ ఒక్క ప్రశ్నతో అంతా మారిపోయింది. ఇక చూడండి ఆయన వేసిన ప్లాన్. ముందుగా తను దాచిన డబ్బుతో కొన్ని కోళ్లు కొన్నాడు. అవి గుడ్లు పెట్టడం మొదలుపెట్టాయి. ఆ గుడ్లలో కొన్ని వాళ్లే తినేవారు, మిగిలినవి అమ్మేసేవాళ్లు. ఆ అమ్మగా వచ్చిన డబ్బుతో మళ్ళీ మరిన్ని కోళ్లను కొనేవాళ్లు. అలా కోళ్ల సంఖ్య పెరిగింది. వాటితో పాటు డబ్బు కూడా పెరగడం మొదలైంది. చూసారా, డబ్బు ఇప్పుడు ఒకచోట మూలగా కూర్చోలేదు, అది పనిచేయడం మొదలుపెట్టింది, పెరుగుతోంది. ఈ చిన్న గుడ్ల ఫ్యాక్టరీ ఆయనకు సంపద గురించి ఒక గొప్ప నిజాన్ని నేర్పింది. అసలైన జ్ఞానమంతా ఇక్కడే ఉంది. ఆయనే ఏమన్నారంటే, డబ్బుతో నిండిన ఈ జాడీ కన్నా ఈ ఒక్క గుడ్డు చాలా శక్తివంతమైనది. ఎంత అద్భుతమైన మాట కదూ! అంటే విలువను సృష్టించే ఒక ఆస్తి ఒకచోట పడి ఉండే డబ్బు కన్నా ఎప్పుడూ గొప్పది. ఆ తాతగారే ఎంత చక్కగా పోల్చారో చూడండి. డబ్బుని దాచడమంటే చేతుల్లో నీళ్లు పట్టుకోవడం లాంటిది. అవి నెమ్మదిగా జారిపోతాయి. అదే డబ్బుని పెంచడమంటే ఆ నీటితో ఒక చెట్టును పెంచడం లాంటిది. అది ఇంకా పెద్దదవుతుంది, ఫలాలనిస్తుంది. సరే, మరి ఈ కథ నుంచి మనం నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటి?
1. ఊరికే దాచిన డబ్బు కాలంతో పాటు విలువ కోల్పోతుంది. 2. కలలు కనడం కాదు, పనిచేయడం ముఖ్యం. 3. సంపాదించిందాన్నే మళ్లీ పెట్టుబడిగా పెడితేనే ఎదుగుదల ఉంటుంది. 4. విలువన సృష్టించే ఆస్తి చాలా ముఖ్యం. ఇంకా చివరిగా, ఎంత చిన్నగా మొదలుపెట్టినా పర్లేదు, అది మన జీవితాన్ని మార్చగలదు. ఈ కథ మనందర్నీ ఒక ప్రశ్న అడుగుతోంది. ఈరోజు మనం నాటగల ఆ చిన్న విత్తనం ఏది? కేవలం డబ్బు దాచడం గురించి కాకుండా మన దగ్గరున్న వనరులను పెంచుకోవడానికి మనం వేయగల ఆ మొదటి చిన్న అడుగు ఏంటి? ఒక్కసారి ఆలోచించండి.